ఈ వీడియో వచ్చేసి మనీ ప్లాంట్ మొక్క గురించండి. మనీ ప్లాంట్ మొక్క మీ ఇంట్లో కూడా ఇంత హెల్తీగా పెరగాలంటే మాత్రం తప్పకుండా ఈరోజు నేను చూపిస్తున్న ఫెర్టిలైజర్స్ మరియు జాగ్రత్తలు ఎలాంటి మట్టిలో నాటుకోవాలి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ ప్లాంట్ ఇంచుమించు అందరి ఇళ్లలో ఉండే మొక్క అండి. ఈ మనీ ప్లాంట్ను మనం నాటుకున్నప్పుడు చాలా హెల్తీగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. తర్వాత అనేది తగ్గుతుందండి. తర్వాత ఆకుల సైజ్ అనేవి ఇలా చిన్నగా అయిపోతుంది. వెరిగేటెడ్ లీవ్స్ అంటే ఆకుల మీద కొంచెం డిజైన్ అంటే కలర్ వేరియేషన్ ఉన్నాయి మనం కొంటాం. కానీ కొన్ని రోజులకు అవి ప్లెయిన్గా అన్న అయిపోతాయి, లేకపోతే కలర్ అన్న మారిపోతాయి. అంటే లైట్ అన్న లేదంటే డార్క్ అన్న అయిపోతూ ఉంటాయి. వీటన్నిటికీ వాళ్ళ కారణాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా దీనికి ఎంత సన్లైట్ అవసరం అంటే డైరెక్ట్ సన్ కాకుండా ఇండైరెక్ట్ సన్ అంటే డైరెక్ట్ ఎండలో కాకుండా బాల్కనీలో కానీ ఏదైనా షేడెడ్ ప్లేస్లో కానీ పెట్టుకుంటే మీడియం నుంచి లో లైట్ అయితే సరిపోతుందండి. లైట్ కండిషన్ని బట్టి ఈ ఆకు షైను, తర్వాత వాటి కలరు, ఆకుల మీద ఉన్న డిజైను అన్నీ బయటకు అందంగా కనిపిస్తాయి. లైట్నింగ్ ఎక్కువ అయ్యింది అంటే ఎండ ఎక్కువ అయితే మీకు ఈ ఆకులు అనేది పేల్గా అంటే లైట్ కలర్లోకి మారిపోతాయి, డార్క్ గ్రీన్గా కాకుండా. చూసారు కదండి, ఇలాగా ఆకులు అనేవి అయిపోతూ ఉంటాయి అన్నమాట. వాటరింగ్ చేసేటప్పుడు మనం ఆకులు తడిచేటట్లు, తర్వాత సాయిల్, రూట్స్ అన్నీ ఒకసారి బాగా నానేటట్టు తడిపేసుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ వాటరింగ్ ఎప్పుడు చేయాలి అంటే మట్టి డ్రై అయ్యాకే. అంటే దాని అర్థం ఏంటంటే డైలీ వాటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఈ మనీ ప్లాంట్కి లేదండి. వాటర్ ఎక్కువ అయినప్పుడు కూడా పేల్గా ఎల్లో కలర్లోకి ఆకులు అనేవి మారుతాయి. అదే వాటర్ తక్కువ అయితే ఆకుల చివర్లు అనేవి మారిపోతాయి. అలాగే ఆకుల మధ్యలో బ్లాక్ స్పాట్స్ అనేవి అయితే పడుతూ ఉంటాయండి. ఇక సాయిల్ మిక్స్ మట్టి మిశ్రమానికి వస్తే వెల్ డ్రైన్ సాయిల్ అంటే ఓవర్ వాటరింగ్ కానీ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కానీ సాయిల్లో కుళ్ళిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి వెల్ డ్రైన్ సాయిల్ ప్రిఫర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మొక్కలు దగ్గరగా అయిపోయాయండి. నేను పెట్టయితే ఈ ప్లాంట్ 4 months మాత్రమే అయ్యిందండి, కానీ ఎంత చక్కగా పెరిగిందో. సో దీన్నైతే మనం 1 yearకి ఒక్కసారి అయినా సరే రీపాటింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. రీపాటింగ్ చేసుకుంటేనే మనకి ప్లాంట్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. ఈ మొక్కని మనం వాటర్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మనము రీపాటింగ్ చేసుకున్న సమయంలో దీంట్లో ఉన్న మొక్కలన్నిటినీ కూడా వేరువేరుగా పెట్టుకోవాలండి. అన్నీ ఒకే దాంట్లో పెట్టకూడదు. మళ్ళీ కూడా ఒక్క ప్లాంటు ఒక కుండీలో పెట్టుకుంటే అదే మనకు గుబురుగా అయితే రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, నేను పెట్టింది సింగిల్ స్టెమ్మేనండి. దీంట్లో సింగిల్ స్టెమ్కే అసలు సైడ్ బ్రాంచెస్ అనేది ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇక మనకి మొక్క చాలా హెల్తీగా పెరగాలన్నా, గ్రీన్గా లష్గా ఉండాలన్నా మెయిన్ వచ్చేసి ఫెర్టిలైజర్ అండి. ఫెర్టిలైజర్ ఎక్కువగా అంటే మనం ఎలాంటి ఫెర్టిలైజర్ ఈ మొక్కకు ఇవ్వాలి అంటే ఎక్కువగా నైట్రోజన్ రిచ్ ఉన్న ఫెర్టిలైజర్సే ఇవ్వాలండి. నైట్రోజన్ మనకి పశువుల ఎరువులో ఉంటుంది, అలాగే వర్మీ కంపోస్ట్లో ఉంటుంది, ఇంకా లీఫ్ కంపోస్ట్లో కూడా ఉంటుందండి. మనము ఖచ్చితంగా 15 రోజులకు ఒక్కసారి కంపోస్ట్ అనేది ఈ మొక్కకు అందిస్తూ ఉండాలండి. అప్పుడే గ్రీన్గా పెరుగుతుంది. మనము 15 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇస్తాం కదండి. ఈ వారం ఇచ్చింది, ఈ 15 రోజుల క్రితం ఇచ్చింది, నెక్స్ట్ 15 days తర్వాత ఆ ఫెర్టిలైజర్ ఇవ్వకుండా మనం మార్చి వేరే ఫెర్టిలైజర్ ఇస్తే కనుక మొక్కలు అనేది చక్కగా తీసుకుంటాయి. రొటీన్గా మనం ఎప్పుడు ఇచ్చిన ఫుడ్డే పెడితే మొక్కలు అనేది అంత హ్యాపీగా ఉండవండి. మొక్క హెల్తీగా కూడా పెరగదు. ఇప్పుడైతే నేను ఈ మొక్కకి నా దగ్గర వర్మీ కంపోస్ట్ ఉందండి, అది మాత్రమే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, వర్మీ కంపోస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లో 1 స్పూన్ అంతా ఎప్సమ్ సాల్ట్ అయితే వేస్తున్నానండి, మెగ్నీషియం సల్ఫేటు. ఈ ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల కలర్ అనేది గ్రీన్గా షైనీగా లషీగా వస్తాయండి. ఆకులు అనేది చాలా హెల్తీగా పెరుగుతాయి. ఒక 2 గుప్పిళ్ళంతా ఈ మొక్క మొక్క చుట్టూతో అయితే వేసుకుంటున్నానండి. మనం ఎప్పుడూ కూడా సాయిల్ అనేది లూజ్ చేసే వేసుకోవాలి. నేను ఆల్రెడీ సాయిల్ అయితే లూజ్ చేశానండి. ఇప్పుడు నేను చెప్పిన ఎరువులే కాకుండా ఇంకా కూడా వీటికి
ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు అంటే సీవిడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. అలాగే ఎమైనో యాసిడ్, ఫిష్ ఎమైనో యాసిడ్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఇవ్వచ్చండి. మనకి ఫిష్ ఎమైనో యాసిడ్స్ అనేవి బయట కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.